నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పనిచేసే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పాత్రికేయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలాలు మంజూరు చేసే ప్రభుత్వ జీవో విడుదల కాలేదన్నారు. ఆ జీవో కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జీవో రాగానే జర్నలిస్టు కమిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్థలం మంజూరు చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాత్రికేయుల భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆగస్టు 15వ తేదీన శంకుస్థాపన చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఆ భవనం నిర్మాణం జరగాలని పలు సూచనలు చేశారు. రెండు సంవత్సరాల తల్లి ఈ రోజున ఇప్పటికీ కూడా మీ అందరికీ నేనే చెప్పా మీరు వచ్చినప్పుడల్లా చెబుతున్నా, మీరు మర్చిపోతున్నారు. నెలకొకసారి నేనే మీకు గుర్తు చేస్తున్నా. జనార్దన్ లిస్ట్ తయారు చేస్తున్నా. ప్రభుత్వం నుంచి ఇంకా ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకు కూడా ఇవ్వండి అని జీవో రాలేదు. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ జీవో వచ్చిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప నేనే అసైన్మెంట్ కమిటీ మెంబర్, చైర్మన్ నేనే. ఆల్రెడీ మీ అందరి విషయాలు కలెక్టర్తో మాట్లాడున్నా. ఇక్కడ పార్టీలు వర్గాలు ఏం లేదు. మీరు అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఎన్ని పేర్లు రాస్తే గతంలో ఇచ్చున్నారా లేదా చేసేది ఏం లేదు. అందరికీ పోస్టల్ సర్టిఫికేట్ ఇప్పించి ఎక్కడ మీకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ నేను యథాతథంగా కొనసాగించేవాడిని తప్ప అదే. కాబట్టి గవర్నమెంట్ తొందరలోనే యాక్చువల్గా ఈ నెల 25కి అనౌన్స్ చేయాల్సింది. బహుశా విజయదశమికి ఏదో అనౌన్స్ చేసేటట్టున్నారు. ఈరోజే రాత్రే గ్రామీణ వ్యవస్థలో ఇళ్ల స్థలాల నుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 450 కాలనీలు మంజూరు చేశారని నా నియోజకవర్గంలో రాత్రి లిస్ట్ వచ్చింది. అంటే ఒక 4000 మంది అప్లై చేస్తున్నారు. దాంట్లో 400 పేర్లు ఫైనల్ చేయడం కూడా వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ కూడా రేపు ఆ స్థలాలు అది జీవో రాగానే తప్పకుండా మీ అందరినీ కూర్చోబెట్టి సైట్కి తీసుకుపోయి చూపించి మీకు అందరికీ నచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా అన్నీ చేసి, ఒకటి ముందు సంస్థ అభివృద్ధి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. రెండోది వ్యక్తిగతంగా ఉండేటువంటి ఇళ్ళ విషయంలో కూడా తప్పకుండా 100కి 100 నేను మీకు మాటిచ్చున్నాను కాబట్టి తప్పకుండా సహాయం చేసి పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఫస్ట్ ప్రెస్ క్లబ్కి సంబంధించి మీరు ఒక కమిటీ వేసుకొని మీరు ఏం చెప్తే ఆగస్టు 15 మీ ఇష్టం ఎప్పుడైనా అది శంకుస్థాపన చేయండి. ఆ రోజు నేనే కొంత అమౌంట్ ఇస్తాను, మీరు బేస్ మాటలు స్టార్ట్ చేయండి. ఈ లోపల మీరు డోనర్స్ని అప్రోచ్ కండి. కానీ ఒకరిదిగా పర్మనెంట్ చేయొద్దు. ఆ శిలా పలకాలు అక్కడ ఎవరి ఉండవు, ఎక్కడ డోనర్స్ పేర్లు వేయబడవు. ఎప్పుడైనా నా వారసులు ఇచ్చింది మా నాయన ఇచ్చింది అనేది లేకుండా అది పవిత్రమైన దేవాలయంగా చూద్దామని మనసారా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.